పాదయాత్ర అవుతుంది అంతే. యా సార్, మంత్రులపై చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారని, ఒక 5 మంత్రులను కూడా చేంజ్ చేస్తారని వస్తున్న వాయిస్. అసలు ఈ అసహనానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉండొచ్చు? ఇప్పుడు అసహనం అనేది అనేక రూపాల్లో తెలుగుదేశంలో కనిపిస్తుందండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక జోగి రమేష్ వచ్చాడు, ఒక మాజీ వైసీపీ మాజీ మంత్రి. దానికి వాళ్ళు తమలో తాము సర్దుకోవచ్చు, కానీ అది అంత బాహాటంగా ఒక యుద్ధంలాగా మారిపోయి ఈ క్షణం వరకు కూడా వాళ్ళలో ఒక్కొక్కరు శిరీష కానీ పార్థసారథి కానీ ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పారు, 2-3 సార్లు చెప్పినా కానీ వీళ్ళు ఊరుకోవట్లేదు, ఇంకా పురికొల్పుతున్నారు. అంటే ఒక అశాంతి, ఒక అన్రెస్ట్, ఒక ప్రెషర్ ఉంది కూటమిలో ఉంది. అది కూటమి ప్రభుత్వంలో కూడా ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నదే కదా ఇప్పుడు మనం పిఠాపురంలో ఫోటోలు పెట్టలేదు అని గొడవ అయిందంటే ఉదాహరణకు, అక్కడ ఒకరి ఫోటో కాదు 2 ఫోటోలు పెట్టలేదు, కానీ ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు గొడవ చేశారు. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి అంటే అంతర్గతమైనటువంటి ఒక ఒత్తిడి, లేకపోతే అంతర్గత ఘర్షణ ఇవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో హైజాక్ కావడానికి చర్చ మొత్తం దారి మళ్ళాలంటే దానికి మంత్రులను మార్చడం లాంటి అంశాలు బాగా పనికొస్తాయి. లోపల సర్దుకోవడం ఒకటి, 4-5 మార్చేస్తారంటే ఎవరు వాళ్ళు, ఎందుకు మారుస్తారు? వాళ్ళు జనసేనకు చెందిన వాళ్ళ, టీడీపీకి చెందిన వాళ్ళ? ఇప్పుడు నాగబాబుని తీసుకుంటున్నారన్నప్పుడే పవన్ కళ్యాణ్ కూడా జనసేనలో ఒకరి పట్ల 2 పట్ల సంతృప్తిగా లేరు కాబట్టి వాళ్ళని మార్చొచ్చు, కొన్ని స్థానాలు పెంచితే ఇతరులు బీజేపీ ఊరుకుంటున్నాయి, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ నిన్న మటుకు మంత్రివర్గ సమావేశంలో వచ్చింది కూడా కొంచెం అనుకూల పత్రికలో, అనుకూలమైన ప్రముఖ పత్రికలో, కాబట్టి మనం ఏం తీసేయలేము. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, పేర్లు కూడా చెప్పారు, వాళ్ళు చేసిన పద్ధతులు కూడా బాగాలేవు. చాలా ఆశ్చర్యకరంగా చంద్రబాబు జగన్ ఒకటే విషయం చెప్పడం చూస్తాం మనం. జగన్ ఏం చెప్పాడంటే అంతా అయిన తర్వాత సోషల్ మీడియాలో మనం క్రియాశీలంగా ఉండాలి, సోషల్ మీడియా మీద ఫోకస్ చేయాలని 1-2 సార్లు చెప్పారు. వాళ్ళ పత్రికలు కూడా అది బాక్స్ కట్టేశారు. అంటే సోషల్ మీడియా ఈజ్ మెయిన్ వెపన్ అని. చంద్రబాబు నాయుడు కూడా మంత్రుల మీద చేసిన ఫిర్యాదుల్లో సోషల్ మీడియా ప్రతినిధులను నేను మీ శాఖలోకి పంపిస్తే మీరు వెనక్కు పంపించేశారు. ఎందుకు పంపించారంటే మంత్రుల దగ్గర సోషల్ మీడియా పేరుతో కొంతమందిని పెట్టడం, వాళ్ళు విషయాలు అర్థం చేసుకుంటే కదా మిమ్మల్ని బాగా రిఫ్లెక్ట్ చేసేది, మీరు వాళ్ళని పంపించేశారు ఏ కారణం లేకుండా. కాబట్టి మళ్ళీ అక్కడ బయట ఏమో మన మీద చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. సో సోషల్ మీడియా వార్ జరుగుతుంది జగన్ చంద్రబాబు మధ్యలో. ప్రభుత్వం మారింది కానీ సోషల్ మీడియా వార్ మటుకు చాలా క్లియర్గా ఉంది. అదే చంద్రబాబు కోపానికి అది కూడా ఒక కారణమైంది. మీరు చెప్పరు, మీరు శ్రద్ధ తీసుకోరు, మీరు ప్రభుత్వాన్ని డిఫెండర్ సంరక్షణ సమర్థన చెయ్యరు. ఆ పని చేయడం కోసం నేను సోషల్ మీడియా తరఫున విషయాలు తెలుసుకుంటారని కొంతమందిని పంపిస్తే మీరు వాళ్ళని వెనక్కు పంపించేస్తున్నారు. అంటే సమర్థత లేదు, సంజాయిషి జవాబుదారీతనం లేదు. కాబట్టి ఇలా అయితే నేను తీవ్రంగా ఆలోచించాల్సి వస్తుంది అని. ఒకటి వర్మ, ఈ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలే కదా అయింది. 6 నెలల్లోనే 5 మంత్రుల మీద అసహనం అంత తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తున్నారంటే 2-3 కారణాలు ఉండాలి. ఒకటి తరచూ అంటున్నట్టుగా కాస్త డైవర్షను, దృష్టి మరల్చటం, రాజకీయమైన చర్చ అనేదన్నా కావాలి. రెండవది ఇతరేతరంగా ఉన్నటువంటి ఒక విధమైన ఒడిదుడుకులను, ఇబ్బందులను ఈ రూపంలో వ్యక్తం చేస్తూ ఉండాలి. నాకు ఇంకేదో ఉంటే నేను నీ మీద, ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళ మీద కోపడుతుంటాను వాస్తవంగా. అదన్నా కావాలి. అంటే ప్రజల దృష్టి మళ్లించడం, లేదా అంతర్గత సమస్యలను దృష్టి మళ్లించడం. మూడవది ఎవరు బాధ్యత తీసుకోకపోవడం, ఉమ్మడిది అయిపోవడంతో అంతా చంద్రబాబు గారు చూసుకుంటారు అన్న ఒక పద్ధతిలో పడిపోయి తమ సమర్థత పెంచుకోలేకపోవటం. వాళ్ళు ఏమంటారు, మా మీద విపరీతమైన నిఘాలు, ఇటు పవన్ కళ్యాణ్, అటు లోకేష్, అటు బాబు గారు, వీళ్ళందరి మధ్యలో మాకు అసలు నిర్ణయాధికారం ఎక్కడుంది, మేము పూర్తిగా పైకి చూస్తున్నాం కానీ మాకేమీ ఇది లేదన్నట్టుగా మంత్రులు ఉన్నారు. సో ఇది ఒక మూడో కారణం, సమర్థతకు సంబంధించిన సమస్య. నిజంగా ఆశ్చర్యం, 164 మంది సభ్యులతో బ్రహ్మాండమైన ఒక మ్యాండేట్ తీసుకొని జగన్ మీద, ఆయన అధికార యంత్రాంగం మీద అనేక కేసులు ఇవన్నీ సాగుతున్న పరిస్థితుల్లో వీళ్ళు ఎలా ఉండాలి? సుప్రీం కాన్ఫిడెన్స్తో, అత్యధికమైనటువంటి ఆత్మవిశ్వాసంతో దూసుకుపోయే బదులు అంతర్గత అసహనం, అంతర్గతమైన ఒడిదుడుకులు వస్తున్నాయంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ అనిపిస్తుంది. అది బహిరంగంగా కూడా మంత్రివర్గంలో మాట్లాడి అది అనుకూల మీడియాలో కూడా దాన్ని ఫోకస్ చేయిస్తున్నారంటే కాఫీ గంభీర్ హై అంటారే, పరిస్థితి తీవ్రంగానే ఉంది అని ఒక విషయం అయితే మనకు అర్థం. చక్కదిద్దాలి. ఇంకా ప్రజల సంగతి ఏంటి? వీళ్ళు అంతర్గతంగా మీరే ఇంత అసహనంగా ఉంటే ప్రజల అసహనం, వీళ్ళ పనిలో అదంతా రిఫ్లెక్ట్ అవుతుంది కదా.
కాబట్టి చాలా విషయాల్లో అది మనం చూసాము. ఎక్కడి దాకా ఎందుకు, మీరు కాకినాడ ఇంకో కాంటెక్స్ట్లో పెట్టారు, కానీ కాకినాడలో ఓడను నిలిపేయడం దగ్గర నుంచి అనేక కేసుల వరకు కూడా వాటిని డీల్ చేయడంలో లీగల్గా, రాజకీయంగా, అడ్మినిస్ట్రేటివ్గా తగు జాగ్రత్తలు తీసుకున్నారా? తీసుకోలేదని అర్థమవుతుంది కదా. అంత ఘనంగా పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అన్న తర్వాత జిల్లా కలెక్టర్ ఏమో దాన్ని సీజ్ చేయడానికి మాకు అధికారం లేదు, పంపించాల్సిందే అని చెప్పారు. నిజమేది బహిరంగంగా జరిగిన, టెక్నికల్గా ఇది వాస్తవం కదా. అంటే టెక్నికలే కదా, అడ్మినిస్ట్రేషన్ ఇది ఆల్వేస్ టెక్నికల్. ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో ఎంత బాగా మాట్లాడాం, జోకులు వేసామో లేదా నిప్పులు కక్కామో ఒకటైతే, ఇది సరిగ్గా ప్రసారం కావడానికి లేకపోతే దీనికి సంబంధించిన నిబంధనలు కొన్ని ఉంటాయి, చట్టం, అవి పాటించలేదు కదా. దానివల్ల ఎవరు బదనామవుతారు? అవుతారు? అక్కడ పెద్ద నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరు ఉంటారు, వాళ్ళు అవుతారు. సో చంద్రబాబు అసహనానికి ఇదైనా చెప్పలేదా అని ఛాన్సర్లు బహిరంగంగా మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా మీరు చూస్తే స్పష్టంగా అసహనం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఏమో ఒకరిద్దరి మీద అసలు నువ్వేట హెడ్ అయ్యావు అని ఒకరిని అన్నాడు, నువ్వు మాకే ఎదురు పెడుతున్నావు అని ఒకరిని అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో తన శాఖకు సంబంధించిన అధికారి చెప్పిన తర్వాత మీరు అంతకుముందు మనం మాట్లాడింది కూడా చెప్పండి అని బహిరంగంగా చెప్పడం మనం చూస్తాము. సో సింక్ ఇంకెవరన్నా అయితే లైట్ తీసుకోవచ్చు. జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఎవరిక్కడ, నాయుడు గారు ఇక్కడ అన్నట్టుగా బాబు గారు ఇక్కడ ఉంటే ఆయన మరి ఇబ్బందిగా ఉండాలి ఇది. సార్ ఏంటి పిఠాపురం పంచాయతీ